చెప్పండి. రవి గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, బమ్మెర రామూర్తి గారు. రామ్మూర్తి గారికి, అదేవిధంగా యోయో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. మీరు పెట్టినటువంటి చర్చ స్వాగతించాల్సినటువంటి చర్చ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రధానంగా ఎందుకంటే మీడియా అనేది సమాజం కోసం పనిచేయాలి. ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా తీసుకుపోయడానికి మీరు చేస్తున్నటువంటి కృషిని నేను ముందు అభినందిస్తూ, థ్యాంక్ యూ సార్. మిత్రులు కుమార్ గారు, ఇంద్రనాయక్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదనను, మెరుపు దాడి నిన్న మొన్న అక్కడ జరిగినటువంటి దాని మీద వారి యొక్క ఆవేదనను, వివరణను ఇచ్చిండ్రు. అదేవిధంగా అంతకుముందు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడం కోసం వారు పడిన తపనను తెలుసుకుంటూ వారికి జరగనటువంటి కార్యక్రమానికి బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఆ మాట అన్నారు. ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకుడు ఆ మాట అనలే. మీరన్నా వాళ్ళని అప్రిషియేట్ చేశారు. పాపం అధికారం రావడం. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు, పార్టీలు ప్రజల కోసం, సమాజం కోసమే పనిచేయాలి. కేవలం మన అధికారాలు, హోదాలు, దీనికి ఉన్నటువంటి ఆర్భాటాల కోసం కాదు. ఇట్స్ ఎ బేసిక్ థింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ ఆన్ దట్. నేను దాని గురించి 100% ఉన్నది. అయితే కాకపోతే ఇక్కడ కొన్ని నిజాలు ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పేటప్పుడు వారి సమయంలో ఇచ్చినటువంటి ఉద్యోగ నియామకాల గురించి కానీ, జరిగిన పరిణామాల గురించి కానీ చెప్తారని అనుకున్నా. వారు మమ్మల్ని ఆయన అన్నసాడు సార్, మేము చేసిన తప్పుదాలకే మేము ఓడిపోయాం అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆయన రామ్మూర్తి గారు మంచి విఘ్నులు. వారు హైదరా కాన్స్టిట్యున్సీలో కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. మనం అనేక డిబేట్లలో మీ స్టూడియోలో, అనేక స్టూడియోలో మేము కలిసి పార్టిసిపేట్ చేసినాం. దాని గురించి అంటే సీనియర్ నాయకులుగా వారు ఒక సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఒక సామాజిక స్టూడెంట్, సామాజికమైన కోణం ఉన్నటువంటి వ్యక్తి. దీని మీద కొంత విస్తారంగా వివరణ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసిన. కానీ రామ్మూర్తి గారు రాజకీయ విమర్శ చేసి పక్కకు తప్పుకున్నారు. సరే, ఇప్పుడు నేను విషయం ఏంటంటే వీళ్ళు అడుగుతుంది న్యాయమైనటువంటి డిమాండ్. దీంట్లో ఎలాంటి అన్యాయం లేదు. 2 లక్షల ఉద్యోగాలు వారంటే సంవత్సరానికి 2 లక్షలు కాదండి, 1,95,000 ఉద్యోగాల కమిషన్ నిర్ధారణ చేసిన ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి చర్చలో మీరు స్టేట్ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ అయినటువంటి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ ఇవి మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని ఆన్ ఫ్లోర్ చెప్పిండ్రు. చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు 58,000 పైచిలకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయింది. నోటిఫికేషన్స్ ఎవరు ఇచ్చిండ్రు, ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేసిండ్రు అనేది అక్కడ పాయింట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రిక్రూట్మెంట్ అయింది. వాళ్ళు చేసిన ప్రాసెస్ను మేము చేసినాం చెప్పట్లేదు, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ చేసినాం. అనేకమైనటువంటి నోటిఫికేషన్స్ వాళ్ళ కాలం లోపల, విమర్శ కోసం చెప్తలేను, ఓన్లీ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నా. నేను అనేకమైన నోటిఫికేషన్స్ వేసి ఎప్పటికప్పుడు వాటిని పోస్ట్ పోన్ చేసి కోర్టులకు పోయి తీసుకొచ్చి సరైన పరిణామంతో వాళ్ళు విసికి వేసారి కాంగ్రెస్ పార్టీ మార్పు జరిగితే వీళ్ళు చేస్తారని చేసినారు. పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొచ్చి 58,000 ఉద్యోగాలు. ఇప్పుడు డిఐసి ఒకటి మేము వచ్చిన తర్వాత కొత్తగా చేసినటువంటిది 11,000 ఉద్యోగాలు. మేమే ఎక్కువ క్లెయిమ్ చేసుకుంటలేము. ఇది చేసినాం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ట్లో చెప్పింది, మీరు చెప్పినట్టు 19,000, 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఒక విడతలో 5,000 ఉద్యోగాలు మొదలు చేస్తామని అన్నారు. ఇక్కడున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 5,000 ఒక్కసారి చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది జివో 46 ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళకి వస్తే రూరల్ ఏరియా నుంచి వచ్చేటువంటి వరకు అన్యాయం జరుగుతుంది వీళ్ళకు ఉన్నటువంటి వాదన. నేనేమంటున్నా, మీరు ఈ మెరుపుదాడి, ఈ ఉద్యమాలు చేసేయడానికంటే మొదలు ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు డెలిగేషన్స్ పై మంత్రులను కలవండి. కలిసినము కాలేదు అంటారు. 46 రద్దు కోసము ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చింది ఇదివరకు అంటే. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, 46 రద్దు చేయమని అడగండి. ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. బట్ కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, వీళ్ళు చెప్పేటువంటి దాంట్లో ఈ బ్యూరోక్రసీ కొంత దీంట్లో ఉంటుంది పాత్ర. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఉన్న ఇంకొక హోంమంత్రి ఉన్నా అక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసేటువంటి దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీది కూడా రిక్రూట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కే ఇచ్చిండ్రు. ఆర్టీసీ డ్రైవర్స్ రిక్రూట్మెంట్ చాలా డిలే అయిందని అక్కడ నుంచి కూడా ఇబ్బంది వస్తుంది. అంటే ఇక్కడ ఒక సిస్టంలో కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, ఉన్నమాట వాస్తవం.
ఈ సిస్టంలో ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎట్ ఏ టైం 20,000 ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్స్ వస్తే కొంత వీళ్ళకు రిలీఫ్ వస్తుంది, ఎన్న మీద నీళ్ళు చల్లినట్టు కొద్దిగా కొంతవరకు ప్రశాంతం అవుతారు. అది ప్రభుత్వానికి కూడా మంచిది. కాబట్టి నేను ఇప్పుడు మీరు ఇంత సీరియస్గా ఇష్యూను దృష్టికి తెచ్చారు కాబట్టి మీరు దీని మీద సానుకూలంగానే ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నా. స్పందించడానికి మా వంతు కూడా మేము ప్రయత్నం చేసి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి చేయడం చేస్తాం. మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి మీకు ఇబ్బంది అయింది అనుకుందాం, 2-3 రోజులు 4-5 రోజులు పిసిసి ప్రెసిడెంట్ గారిని కలవండి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అక్కడ నుంచి పార్టీ వైపు నుంచి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటిది వాళ్ళు యంత్రాంగం, మనం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పిసిసి వాగ్దానం చేసింది పార్టీ కదా, పార్టీని అడగండి. మా పార్టీ దగ్గరకు వచ్చండి, మీరు వేరే తీరు ఇబ్బంది అడగండి. నేను ఒక డెమోక్రటిక్, మీకు కావాల్సింది గుడివాడికి కావాల్సింది చూపు, మీకు కావాల్సిన ఉద్యోగం. మీకు దాన్ని ఎవరి మీద తిట్టి కొట్టి సాధిస్తారా, ప్రేమతోటి సాధిస్తారా, జిద్దు చేసి సాధిస్తారా, సాధించండి. అయితే మీకు డిలే జరుగుతుంది కాబట్టి అడుగుతున్నారు, జరుగుతుండే ప్రాసెస్ వస్తుండే మీకు రాకపోయినా ఇంకోటికి వచ్చినా మీరేం పట్టించుకోరు. బట్ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీకు అసలు ఆ ప్రక్రియ జరగకుండా 3 ఏళ్ళుగా పోలీసు సంబంధించినంత వరకు ఆగి ఉన్నమాట వాస్తవం. దాంట్లో అందరూ మనం దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అంశమే, దాంట్లో మనం కాదనడానికి ఆస్కారం లేదు. కాకపోతే దాన్ని ఆగడానికి అనేకమైనటువంటి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని నేను కొద్దిగా మీరు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత పూర్తి సమాచారం లేదు నా దగ్గర, అందుకోసమే నేను దాని గురించి జనరల్గా మాట్లాడుతున్నాను, నేను టెక్నికాలిటీస్ పోకుండా. మీరు పార్టీ మీద మొదలు ప్రెషర్ పెట్టండి, అక్కడి నుంచి మంత్రులు వాళ్ళ దగ్గర నుంచి మీరు పార్టీ త్రూ తీసుకుపోమని అడగండి. ఇప్పుడు ఏమంటున్నాం, మీకు మేము పని చేసినాం, మీరు రండి మా కోసం చెప్పండి, ఈ రిక్రూట్మెంట్ మేము అడుగుతుంది ఏం లేదు, మాకు ఉద్యోగం ఏమని అడుగుతలేము, 20,000 19,000 పోస్టులు ఏమని అంటారు, దానికి పిలుస్తారు, మాట్లాడతారు, దానికి ఒక సయోధ్య కుదురుస్తారు. మేము కూడా కాబట్టి కోఆర్డినేట్ చేస్తాం, మీ అంశం మీద కోఆర్డినేట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను వ్యక్తిగతంగా. నా పాత్ర ఇస్ వెరీ లిమిటెడ్ నాది, అయినా నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు రండి, వచ్చి మాట్లాడండి, మాట్లాడి దాని సానుకూలమైన మార్గం చేయండి. ఎవరన్నా వేరే వాళ్ళ ట్రాప్లో పోయి మీరు గినక పోయి కేసులు పెట్టుకొని మీరు గినైతే మీ జీవితాలు పాడవుతాయి. నేను వ్యక్తిగతంగా నాయక్ గారికి కానీ మన కుమార్ గారికి కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అగ్రెసివ్గా పోయి మీ జీవితాలను పాటు చేసుకోకండి. చేసుకుంటే ఇప్పుడు రేపు ఎవరో లబ్ధి పొందుతారు, రేపు మీరు వాళ్ళని చూసి మేము చేసిన పోరాటం చేస్తే మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మేము ఇట్లా అయినామని మీరు బాధపడతారు. మీరు కూడా లబ్ధి పొందండి, ఒక శాంతియుతంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయండి. ఆవేశాలతో ఏ పరిష్కారం కావండి. మీరు కేవలం కన్సెన్సస్ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే సమస్యకు పరిష్కారాలు వస్తాయి. మీరు అడుగుతుంది పెద్ద కానీ విషయం కాదు, 5,000 పోస్టులకు వేస్తారు, 20,000 ఇవ్వాలంటారు, 5 కాదు 10 ఇస్తామంటారు, ఏదో దానికి ఒక సయోధ్య వస్తుంది. మీరు డిస్కషన్స్ చేయడానికి ఎటువైపు నుంచి కొద్దిగా మీరు ఆలోచనగా చేయండి, ఆవేశంగా చేయకండి. ప్రతిపక్షాలకు ఏముంటుందంటే గొడవ జరగాలి, రచ్చ జరగాలి, వీళ్ళంతా నిరుద్యోగులంతా కూడా టోటల్గా వీళ్ళు రెచ్చిపోయే ఇన్సిడెంట్ జరిగితే వీళ్ళు ప్రతిపక్షాల ట్రాప్లో ఉన్నారంటారా మీరు? అంటే ఎందుకంటే వీళ్ళ మీద రకరకాల మాటలు మాట్లాడారు మీ కాంగ్రెస్ నాయకులు, ఏమని పీటీఎం బ్యాచ్ గాళ్ళని, వాళ్ళు డబ్బులు వారిస్తే వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారని. ఇట్లా ఘోరమే సార్, నేను కొన్ని 100 డిబేట్లు చేశాను. ఒకటి ఏంటంటే సహజంగా ఇప్పుడు నా ప్లేస్లో వచ్చి వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఆ విషయంగా అవే చెప్తారు, నేను అట్లా అనకూడదని అంటున్నాను. అది రాంగ్, ఎవరైనా తప్పది. ఎందుకోసం అంటే పేటీఎం బ్యాచ్ అయినా ఏటీఎం బ్యాచ్ అయినా వాళ్ళ పొట్టకుటి కోసం చేస్తారు. హూ ఆర్ యు టు ఆస్క్? వాళ్ళు డిమోరల్ చేయొద్దు, మాట్లాడద్దు, ఇట్స్ రాంగ్. నేను దానికి ఏమి ఇప్పుడు వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఇది ఎంత చేస్తున్నారంటే కడుపు ఆకలి చేస్తున్నారు. నీకు మనం వాళ్ళకి ఇంట్లో అన్నం దొరికితే బయట పోయి ఎందుకు చేస్తారండి? ఎదురుకులు భోజనం ఎందుకు తింటారు? సాయిబాబా టెంపుల్లో ప్రసాదం కోసం ఎందుకు వెయిట్ చేస్తారు? ఒకటి ఇవాళ మంచిగా ఆదాయం 25,000, 30,000, 40,000 రూపాయలు సంపాదించుకునే హైదరాబాద్లో బతకడం కష్టతరంగా ఉంది. ఇవాళ 5-6,000 10,000 బతకాలంటే అత్యంతమైన దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. ఈ పిల్లలే అంటే నేను వేరే డిబేట్ కోసం చెప్తలేను, ఊర్లో 1,000 రూపాయలు దొరుకుతుంది రాజలాగా బ్రహ్మాండంగా. కానీ మరి పిల్లలు ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా ఉంటారు సార్? చదువుకునేది ఉద్యోగం కోవడం కోసం కదా. నిమిషం ఏంటంటే సరే డిబేట్ అయితే ఒకటే నిమిషం చెప్తుంది. ఇవాళ అగ్రికల్చర్ను కూడా మనం అదే ఫామ్లో చూసి చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ టోటల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇప్పుడు 20 లక్షల మంది ఉంటారు నిరుద్యోగులు, 2 లక్షల మందికి ఇచ్చేసినాం అనుకోండి, 18 లక్షల మంది ఎక్కడ పోవాలి? ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. సరే ఇప్పుడు మనకు టాపిక్ కాదు, నిన్న మెరుపు దాడి ఇది చేసినట్టు నేను వీళ్ళను సానుభూతితోటే చూస్తున్నాను. ప్లస్ ఇంకోటి వీళ్ళని అవమానకరంగా కాదు, మీరు కేవలం నేనేమంటున్నా ఒక
పద్ధతి ప్రకారం పోండి. ఈ మెరుపుదాడులు చేసి హల్చల్ చేస్తే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ ఇది, మీ వ్యక్తిగతంగా ఏం కాదు. రైట్. మీరేం చేయండి అంటే మీరు 100% రండి, యూ కమ్ టు అవర్ పిసిసి ప్రెసిడెంట్, మీరు కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి, వాళ్ళు మీ పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పి గాంధీ భవన్ పిలిపించుకొని మాట్లాడండి. రైట్. సరే, మీరు అన్నారు కదా అసలు అలాంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినాయి కూడా వీళ్ళిద్దరు చెప్తారు. ఫస్ట్ కుమార్ నువ్వు చెప్పు కుమార్, ఏమేం జరిగింది? సార్ అడిగారు కదా, సార్ చేయలేదని అంటే మళ్ళీ చేయండి. వాళ్ళు అంటే ఒకటేనండి, ఒక ప్రయత్నం ఒక్కసారితో కాదండి. 4 సార్లు ఎగ్జామ్ రాసుంటారు వీళ్ళు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను వదిలిపెడతారా? మళ్ళీ రాయండి, కాకపోతే అందరం ప్రయత్నం చేద్దాం. అడిగినాం అయిపోయింది కాబట్టి మేము దాడి చేస్తాం, వ్యతిరేకం చేసి చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే మీకు ఇబ్బంది అయితే మీరు వ్యతిరేకం చేయొద్దని మేమంటే ఆగుతారా? మీరు లబ్ధి పొందండి అంటున్నా. వ్యతిరేకం అనుకూలం తర్వాత విషయం. ఫస్ట్ మీరు ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నం చేయండి. సంపాదించుకున్నాక మీరు లాభం చేస్తారు నష్టం చేస్తారు తర్వాత. దాని పేరు మీద కేసుల్లో వీరికి మీ జీవితాలను రిస్క్లో పెట్టుకోకండి. ఇది ఒక మస్తు సిన్సియర్ అడ్వైస్, అంతకంటే కుమార్ అన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు అడిగితే చేస్తుంది అని చెప్తా ఉన్నారు కదా, మేము